ददामि पन्यमोजाग्रवां सप्तमिन्नते विश्वर्यः परमं विश्वाहा सप्तदे अग्ने सुन्दरकर्तयुक्ता सत्कर्मे सत्तदाम प्रियाणि अत्तहोत्रा सत्तदात्मा सत्तयोनिरापणस्वावृतेन स्वाहा मतदान विद्वानश्च कृतेन पूर्णमाहुतिञ्जः मनसा प्रजापतये स्वाहा गोविन्द ఓం నమో వెంకటేశాయ. భక్తులారా, ఎప్పుడైతే మీ అందరూ కూడా చక్కగా ఆశీర్వచనాది కార్యక్రమాలన్నీ కూడా తీసుకుంటారో, మీ దగ్గర ఉన్నటువంటి టికెట్లు ఆన్లైన్లో తీసుకున్నటువంటి టికెట్స్ భక్తులందరూ కూడా మీ టికెట్ మీద స్కానింగ్ ఆల్రెడీ చేయడం జరిగింది. దాని మీద మీరు స్టాంప్ వేసుకొని ఇన్స్పెక్టర్ గారి వద్ద సంతకం పెట్టించుకోవాలి. ఆఫ్లైన్లో ఈరోజు ఉదయం టికెట్ తీసుకున్నటువంటి భక్తులందరూ కూడా మీ టికెట్ మీద స్టాంప్ వేయడం జరుగుతుంది. ఇన్స్పెక్టర్ గారి దగ్గర సంతకం పెట్టించుకోవడం జరుగుతుంది. ఇలా చేసుకుంటేనే తిరుమలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మీ అందరికీ కూడా ఏటీసీ కార్ పార్కింగ్ ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనం అనేటటువంటిది మీ అందరికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు అందుబాటులో ఉంచారు. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించండి. మీ టికెట్ మీద ఖచ్చితంగా స్టాంప్ చేసుకోవాలి. ఇన్స్పెక్టర్ గారి దగ్గర సిగ్నేచర్ సంతకాన్ని ఖచ్చితంగా పెట్టించుకోవాలి. అలా పెట్టుకుంటేనే మీకు తిరుమలలో దర్శనం అనేటటువంటిది లభ్యమవుతుంది. ఎప్పుడైతే ఆశీర్వచనాన్ని తీసుకుంటారో అలా తీసుకున్న తర్వాత ఈ యాగమండపానికి ఒక ప్రదక్షిణగా మీరందరూ కూడా వెళ్ళాలి. ఎలాగంటే ఈ విధంగా వెళితే ఈ ప్రాంగణమునందు సప్తగో ప్రదక్షిణ మండపం అని ఉంటుంది. ఇక్కడ 7 జాతుల ఆవులు అక్కడ నివసిస్తూ ఉంటాయి. పొద్దున కొంచెం ముందు వచ్చిన వాళ్ళు చూసుంటారు. అక్కడ 7 జాతుల ఆవులకి ఒక్కసారి మనం ప్రదక్షిణ చేస్తే సప్త మహాసముద్ర స్నాన ఫలితం మనకి దక్కుతుందని చెప్పి శాస్త్ర ప్రమాణం మనకి చెబుతూ ఉన్నది. అలాంటి సప్త గో ప్రదక్షిణ మండపంలో వీరున్న వాళ్ళు చక్కగా గోపూజ కూడా చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. చక్కగా అలా చేసుకొని ఈ ప్రాంగణముని పాదాల మండపమని అంటారు. ఇక్కడ స్వామివారు పాదాలు ఆవిర్భించినటువంటి ప్రదేశం. ప్రస్తుతానికి ఆ యొక్క దేవాలయానికి సంప్రోక్షణ జరుగుతూ ఉన్నది. ఈ యొక్క రూపక చిత్రము ఈ పక్కనే ఉన్నటువంటి లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క దేవాలయంలో ఉంటుంది. ఆ పక్కనే ఉంటుంది.